ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రతిరోజు ఇలా కలుసుకొని ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరందరూ కూడా బాగున్నారా? అందరు ఎవరిళ్లలో చూసినా ఏదో ఒక శోధన కనపడుతుంది కదూ. ఆ శోధనను గద్దించేవాడే మన దేవుడు కదా. అందుకని అన్నాడు, శోధించబడిన తర్వాత సువర్ణమని నిన్నటి దినమున ప్రభు మనతో మాట్లాడినట్టుగా మా సంఘంలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక శోధనకి గురవుతున్నారు. నిజంగా ఒక ఆమె 40 రోజులు ప్రారంభం అయ్యేటప్పుడే చెప్పింది ఒక తల్లి, అమ్మ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఇంట్లో ఏదో ఒక కీడు, ఏదో ఒక శోధన, ఏదో ఒకటి జరుగు తల్లి, బాగా ప్రార్థన చేయంటే అందరిళ్ళల్లో శోధనే. ఈవెన్ మా ఇంట్లో కూడా శోధనే వచ్చింది. కానీ దేవుడు ఆ శోధకుడిని జయించిన ఆ దేవుడు మనతోటి మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనం భయపడొద్దు. దేవుడే ఖచ్చితంగా మన శోధనను ఆయనే తరిమి కొడతాడు. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సాత్వికమైన నాలుక జీవవృక్షము. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన కోసము ఖచ్చితంగా మనందరి కోసము ఆయన కన్నులు ఎట్లా ఉన్నాయో, ఆయన యొక్క మరి చూపు ఎలా ఉందో, ఆయన దయ ఎలా ఉందో, ఆయన మాటలు మన ఎలా ఉన్నాయో ఈరోజు దేవుడు మనతోటి చక్కగా మాట్లాడుతున్నాడు కదా. ఎంత అద్భుతమైన మాట ఏంటంట, యెహోవా కన్నులు. ఆయన ఎవరండి? మన బంధువా, మన చుట్టమా? మన కోసము ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు కదా. కన్నీ ఉంటే మనల్ని ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఎందుకంటే మనల్ని వెంబడిస్తూ ఉంటారు, మన మీద కన్ను పెడతారంటారు కదా. నా మీద కన్ను పెట్టారు, మా డబ్బుల మీద కన్ను పెట్టారు, మా ఆస్తి మీద కన్ను పెట్టారు, ఎన్నో మాటలు మనుషులుగా మాట్లాడుతుంటారు. కానీ యెహోవా కన్నులు, ఆమేన్, హల్లెలూయా, ఎవరి మీద ఉన్నాయంట? చక్కగా చెప్తున్నారు. కన్నులు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ప్రతి స్థలం మీద అంటే మనం ఎక్కడ ఉన్నా, క్రైస్తవులమైనా క్రైస్తవేతరమైనా, మనం ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్ళినా దేవుని కన్నులు ఖచ్చితంగా మనతోటి, మన మధ్యలో ఆయన దృష్టి మన మీద ఉంటుంది. అందుకని ఎట్లా ఉంటుందంట? ఎవరెవరిని చూస్తున్నారు చెప్పండి? అవి ఎవరిని చూస్తున్నారు కదా? దేవునికి స్తోత్రం. మంచివారిని చెడ్డవారిని. అంటే లోకంలో మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు కదా. చెడ్డవారిని దేవుడు వదిలిపెట్టలేదు, మంచివారిని వదిలిపెట్టలేదు. మనమైతే చెడ్డవారిని చూసి చాలా బాధపడిపోతుంటాం, చాలా వ్యసనపడిపోతుంటాం. ఇక వీళ్ళు మారరా, ఇక వీళ్ళ ప్రవర్తన మారదా, వీళ్ళ ఆలోచన మారదా అని ఎన్నో రీతిలుగా మనము అవుతుంటాం. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మంచివారి గురించి చక్కటి మాట చెప్పాడు. ఏంటంట? మంచివారికి ఏం కలుగుతుందో చూడండి. ఆయన చక్కగా చెప్తున్నాడు. ఏమనంటే, నిజంగా దేవుని యొక్క మంచివారిని అవి చూచుచుండును, చెడ్డవారిని చూచుచుండును. సాత్వికమైన నాలుక అని చెప్తూ ఇక్కడ 6వ అధ్యాయంలో చూడండి, మంచివారు అనగా నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ భూమి మీద ధనవంతులు ఎవరు అంట? చెప్పండి, ధనవంతులు ఎవరండి? ఎంత ధనం గురించి ఎంత గొప్పగా చెప్తున్నాడంటే ఆయన. ఎవరి గొప్పగా అంటే నీతిమంతుని ఇల్లు అంట చాలా గొప్ప ధననిధి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతుని ఇల్లు ఎంతగా అంటే అసలు చాలా గొప్పోళ్ళు అంట. వాళ్ళంత గొప్పోళ్ళు, వాళ్ళంత ఉన్నతులు ఇంకొకళ్ళు లేరు. ఎందుకంటే ధననిధి అంటే ఏంటి? ఓ పెద్ద బంగారపు నిధులు, లేకపోతే ఏవో నిధులు దాసేవాళ్ళు ఇల్లు కాదు అది. వాళ్ళ నీతి ఎలా ఉంటుందంటే నిజంగా వాళ్ళ భక్తి, వాళ్ళ నీతి, వాళ్ళ సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుని కోసమే వారు జీవించేవారే నీతిమంతులు. ఆమేన్. తర్వాత భక్తిహీనుకి అంటే చెడ్డవారి కన్నులు కూడా చూస్తారు కదా. నిజంగా మనం వాక్యం వింటున్న దేవుని బిడ్డ,
ఈ నీతి అనగా ఏంటి? ప్రతి విషయంలో నువ్వెంత ఏంటి పర్ఫెక్ట్గా ఉంటున్నావు అంటే ఎంత స్టాండర్డ్గా ఉంటున్నావు, నీ భక్తి కానీ, నీ విశ్వాసం కానీ, నీ భయం కానీ, నువ్వు చేసే ప్రతి పని దేవుడు నిన్ను గొప్ప ధననిధిగా నీ ఇంటిని దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. లోకపరమైన ధనం, ఆత్మీయపరమైన ధనాన్ని ప్రభువు నీ కోసం నా కోసము సమర్పిస్తాడు. లోపల ఇంకోటి, భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము. భక్తిహీనులు అనగా వచ్చుబడి అంటే ఏంటి? భక్తిహీనులు ఎంతగా అడ్డదిడ్డంగా సంపాదిస్తారో, వారెంతగా సంపాదన మీద ఆధారపడి ఉంటారో, భక్తిహీనుల సంపాదన ఎంత డేంజర్ అంటే నిజంగా చాలా చాలా డేంజర్ అది. ఎందుకంటే దేవుడు మనతో చెప్తున్నాడు, చాలామంది వడ్డీ వ్యాపారస్తులుగా, లంచగాళ్ళుగా, తర్వాత ప్రతిదానికి కూడా మీరు ఇది ఇస్తేనే మేము పనిచేస్తాం అంటే మన క్రైస్తవులు లేరనుకుంటున్నారా? చాలామంది ఉన్నారు. కానీ వారికి దేవుడు అందుకే చెప్పాడు, మంచివారిని చూస్తాడు దేవుడు, చెడ్డవారిని చూస్తాడు. భక్తి కలిగిన వారి ప్రార్థన ఎలా ఉంది, భక్తి లేని వారి ప్రార్థన ఎలా ఉంది? నిజంగా రెండు రకాలైన ప్రార్థన జీవితాలు మనం కలిగి ఉన్నాం. విశ్వాస యొక్క ప్రార్థన, అవిశ్వాస యొక్క ప్రార్థన. అది మనం ఎంచలే, మనకు తెలియదు. కానీ ప్రతి మనిషి ఏమనుకుంటారంటే, నేనే మంచివాడను, నేనే మంచిదాన్ని, నేనే భక్తి, నాదే నీతి అనుకుంటాం. కానీ అది చాలా రాంగు. అందుకని అంటున్నాడు ఆయన, నిజంగా భక్తిహీనునికి ఎంత రాబడి వచ్చినా అది శ్రమకే కారణమవుతుంది అని చెప్తూ, జ్ఞానుల పెదవి తెలివిని వెదజల్లును. ఆమేన్. శ్రమ పడుతూ దేవుని బిడ్డలారా, ఎలాంటి సంపాదన మనం సంపాదించినట్టయితే, ఎలాంటి సంపాదన మన మధ్యలో ఉన్నట్టయితే అది ఎప్పటికీ మనకి ఆశీర్వాదంగా ఉండదు. దేవుడు దానిని ఉంచడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ప్రతి ఒక్కరి మీద, అమ్మ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ మీద దేవుని కన్నులు ఉన్నాయి, నిన్ను బాధ పెట్టే వారి మీద కూడా దేవుని కన్నులు ఉన్నాయి. కానీ తప్పకుండా వారు ఏ సమయంలో ఏ తీర్పు తీర్చాలో ఆయనే తీరుస్తాడు. కాబట్టి కలవరపడకు దేవుని బిడ్డలరా. నీతిగా, న్యాయముగా దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లుతున్నావంటే తప్పకుండా నీ కార్యమును దేవుడు చేస్తాడు. అటువంటి కృప ప్రభువైన యేసు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించిన తండ్రి మీరు ఆస్వాదించండి నాయన. ప్రతి ఒక్కరిని కను దృష్టిలో ఉన్నారు. వారి బాధ, వేదన, వారి అనారోగ్యము, సమస్యలు యేసు నామములో కొట్టివేసి ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు